వాళ్ళలో రీసెంట్ గా స్టూడెంట్లుగా వచ్చి చాలా కష్టపడి ఇక్కడ జాబులు తెచ్చుకున్నాం. స్టూడెంట్స్ కి ఎంతో స్ట్రగుల్ అయ్యి ఎన్నో వందల ఇంటర్వ్యూలు చేస్తే చెప్తే జాబులు రావట్లేదు. అందుకని మేమేం చేసామంటే మాకేమైతే క్లయింట్స్ ఉన్నారో మధుకి, ఆ క్లయింట్స్ అందరికి కొంతమందికి ఎక్కువ మంది తెలిసిన ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు. ఆయనతో పాటు మా పేరు మీద ఉంటుంది, ఆయన మాకు పార్ట్నర్. అట్లా మధుకి పార్ట్నర్ అయ్యి బిజినెస్ చేశారు. అదేంటంటే ఐటీ కంపెనీల్లో కానీ హెల్త్ కేర్ కంపెనీల్లో కానీ అతనికి ఎక్కడెక్కడ రెప్యుటేషన్ ఉందో అక్కడ ఎక్కడెక్కడ పీపుల్ తెలుసో. ఇప్పుడు 100 ఇంటర్వ్యూలు చేస్తే జాబులు రావట్లేదండి వాళ్ళకి. అప్పుడు ఏం చేస్తున్నారు, మనమే మాక్ ఇంటర్వ్యూలో ట్రైనింగ్ ఇప్పించడం చేశారు. అప్పుడేంటి వాళ్ళు కొంచెం షైన్ అవుతారు, దానికని సర్వీస్ ఛార్జ్ ఉంటది. అట్లా స్టార్ట్ చేశారు. కాకపోతే మనం ఏం చేస్తాం, మన పేరు మీద ఉన్నప్పుడు అది మేనేజ్మెంట్ కి ఇచ్చినప్పుడు వేరే అతను చూసుకున్నప్పుడు ట్రస్ట్ చేసేస్తాం. ఒక 3 years బాగానే జరిగింది మన కంటి సైట్ లో ఉన్నప్పుడు. మధ్యలో ఒక 1 year అతను ఎక్కువ చూసుకోవాల్సి వచ్చింది. మేము రెస్టారెంట్స్ మీద ఫోకస్ పెట్టుకున్నాం. మాకు రెస్టారెంట్స్ బిజినెస్ ఉన్నాయి, అది నాకు మధుకున్నాయి. మేము వాటి మీద ఫోకస్ పెట్టుకున్నాం. ఆ గ్యాప్ లో ఎక్స్‌ప్లాయిటేషన్ జరిగిపోయింది. ఎవరైతే ఈ స్టూడెంట్స్ జాబులకి వెళ్తున్నారో వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, ఆ పీపుల్ ఎవరైతే అక్కడ మేనేజ్మెంట్ లో తెలిసిన వాళ్ళు ఉన్నారు, బ్రిటిష్ వాళ్ళు ఉండొచ్చు, ముస్లిమ్స్ ఉండొచ్చు, మన ఇండియన్స్, ఏషియన్స్, ఎవరికైనా జరిగినప్పుడు మీరు వెంటనే ఎందుకు కలెక్ట్ అవ్వలేదండి? ఎందుకు డిలే చేశారు? అసలు నన్ను అసలు చెప్పనిస్తే నేను మీతో మాట్లాడను. నాకు అర్థమైందండి సిచ్యువేషన్, నాకు అర్థమైంది, మీరు చెప్పింది నాకు అర్థమైంది. అసలు నన్ను పూర్తిగా ఇప్పుడు ఎక్స్‌ప్లాయిటేషన్ జరగాలి. ఇప్పుడు గంటలో జరగగా నేను గంటలో కారేసుకుని వెళ్ళిపోరు కదా. ఇప్పుడు మీరు ఇమిడియట్ గా మీరు యూట్యూబ్ లో ఎంత ఫేమస్ కదా, మీరు కూడా వీడియోస్ చేస్తారు ఫ్యామిలీ వైజ్ కదా. ఇలా జరిగింది అని మీరు ఒక యూట్యూబ్ లో ముందే ఒక వీడియో పెట్టేస్తే, ఇలా ఇవ్వద్దు, ఇలా చెయ్యొద్దు, మేము ఇప్పుడు వెయిట్ రోహన్